సెకండ్ హీలింగ్ మనం చూడగలుగుతామంటే మన ఫైనాన్సెస్లో. ఎక్కడండి? ఎంతమందికి ఫైనాన్స్ బాగుంటే బాగుంటుందని ఆశగా ఉంది? ఈఎంఐ వచ్చే ముందే కొందరికి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఏమన్నా గమనించారా? ఇంకా 5 రోజులు ఉంటుంది, వెంటనే కొందరు కాల్ చేస్తారు, అబ్బా ఇంకా 5 రోజులు ఈఎంఐ ఉంది, 5 రోజులు ఈఎంఐ ఉంది, 5 రోజులు ఈఎంఐ ఉంది. అది ఆలోచించి నెక్స్ట్ ఆయనకు బీపీ వచ్చేస్తుంది. చూసారా? అంటే గమనించారా కొంతమందిని? ప్రభు మన దగ్గర ఏం ఆశపడుతుందంటే మన యొక్క ఫైనాన్సెస్ని కూడా ప్రభు హీల్ చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలి తెలుసా? మన ఆర్థిక స్థితి మారాలంటే మనం ఇవ్వటము కూడా మనం నేర్చుకోవాలి. నేను ఎప్పుడు ఈ టాపిక్ గురించి నేను స్టేజ్లో ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు, కానీ ఇది నూతన సంవత్సరము ఫస్ట్ సండే కనుక చెప్తున్నా. ఇక్కడ లేకపోయినా మీరు ఎక్కడ దీవించబడినా కూడా మీరు ఏం చేయాలంటే ప్రభు మీకు ఇచ్చిన ఆ దీవెనల్లో కొద్దిది మీరు ఇవ్వటం మీరు నేర్చుకోవాలి. పేదోళ్ళకు అవ్వచ్చు, లేకుంటే అసలే ఆర్థిక సహాయం లేని వారు కావచ్చు, లేకుంటే మినిస్ట్రీ కావచ్చు. ఏ మినిస్ట్రీ ద్వారా మీరు దీవించబడుతున్నారో ఆ మినిస్ట్రీకి మీరు ఇవ్వటం కూడా మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు ఇవ్వటం కూడా మీరు నేర్చుకోవాలి. సో ఈ మధ్య ఒక దైవజనుడికి నేను ఏదో ప్రభు నాకు ఇవ్వమన్నాడు, ఇచ్చానమాట. అంటే ఏదో ఒక అమౌంట్ ప్రభు నాకు ఇవ్వమన్నాడు, వెంటనే ఇచ్చేసాను. ఇచ్చేసిన వెంటనే నెక్స్ట్ మినిట్ నా అకౌంట్ చూసా. అరే బాబు, అంటే ఏదో ఒక టెక్స్ట్ వచ్చింది కదా చూద్దామని. అంటే ఆ దైవజనుని నేను దీవించిన దానికన్నా 10 రెట్లు తిరిగి నాకు వచ్చింది. నాకు చెప్పటం అవసరం లేదు, అంటే చెప్తున్నా. ఆ దైవజనునికి నేను ఎంత విత్తానో దానికి 10% తిరిగి నాకు రావటం నేను చూశాను. వెంటనే నాకు అనిపించింది, ప్రభు వాట్ ఈస్ దిస్? వెంటనే ప్రభు ఏమన్నాడంటే, నీ ఆర్థిక స్థితి కూడా నీకు మారాలంటే నువ్వు కూడా సంతోషముతో పూర్ణ మనసుతో ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదండి, కానీ ఏ మనసుతో ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఆ గొప్పగా ఇలా రొమ్ము కొట్టుకొని వాడు వచ్చి ఇచ్చిన డబ్బుని ప్రభు అప్రిషియేట్ చేయలే. ఆ పేద స్త్రీని చూసి ప్రభు ఏమన్నాడంటే, ఈ స్త్రీ ఎక్కువ ఇచ్చింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఏమంటున్నానంటే, ఐ ఎంకరేజ్ యూ, మీరు ఎక్కడ దీవించబడినా అక్కడ ఇవ్వటం మీరు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు వచ్చాడు అనమాట. వచ్చేసి ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు పాస్టర్వా అంటే, అవునండి పాస్టర్నే. సేవ చేస్తున్నారా? సేవ చేస్తున్నామండి. మరి ఏంది ఇంత పెద్ద కారు అన్నాడు. ఒక నిమిషం చూసా. అంటే ఏంద్రా నీకు ఇంత అంటే ఏంది మీకు ఇంత పెద్ద కారు అని అన్నాడు. అంటే ఒక నిమిషం ఆలోచించా, ఏం కారు ఏందని. అంటే నేను అన్నా, ఇక తీసుకున్నామండి, ఇక ప్రభు దీవించాడు తీసుకున్నామండి. అన్నీ మీరు ప్రజల డబ్బు తీసుకొని మీరు మోసం చేస్తున్నారు. అంటే ప్రజల డబ్బు మీరు అడిగి అడిగి కానుక అడిగి 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 ఇంత పెద్ద కారు కొనేసావు అన్నాడు. వెంటనే ఆయన పిలిచా. ఫస్ట్ ఆయన దగ్గర అడిగిన ప్రశ్న ఏంటంటే, రే ఎన్ని కోట్లు ఇచ్చేవరా నాకని అడిగి. వెంటనే ఇలా చూసాడు. అన్నా అవంతా నువ్వు అడగకూడదన్నా, మేము మోసం చేసి నువ్వు బతుకుతున్నారన్నా మీరు. నేనన్నా, రే బాబు, ప్రభు మమ్మల్ని ఎందుకు దీవించాడంటే మేము ఎంత ఇచ్చామో కూడా ప్రభు చూశాడు. హల్లెలూయా. ఎంత ఇచ్చామో కూడా ప్రభు చూశాడు. పోయిన సంవత్సరం నా బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం చూస్తున్నాను అన్నమాట. చూస్తే వేళ్ళు ఇచ్చి ఉంటానేమో సేవకు అని చెప్పేసి ఆలోచిస్తున్నా. చూస్తే అన్ని లక్షల్లో ఉంది. వెంటనే నా మనసులో ఏమనిపించిందంటే, ప్రభుకి ఇచ్చే వ్యక్తికి ఏ రోజు కూడా కొదవ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ యువర్ ఫినాన్సెస్ టు బీ హీల్డ్, మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మారాలంటే మీరు కూడా సమృద్ధిగా మనస్ఫూర్తిగా మీరు ఇవ్వటం మీరు నేర్చుకోవాలి. కయోను ఏబేలు వారికి జీవితంలో కనుక మనం చూస్తున్నట్లయితే, కేను ఒకటి ఇస్తున్నాడు, ఏబేలు ఒకటి ఇస్తున్నాడు. అంటే ఒకటి విన్నా అనమాట, ప్రభుకి నాన్ వెజ్ ఇష్టం, ప్రభుకి వెజ్ నచ్చదు అని చెప్పేసి ఒకటి చెప్పాడు అనమాట నా దగ్గర. అంటే ప్రభుకి నాన్ వెజ్ ఇష్టం, అందుకే దాన్ని అది అగ్రి చేసుకున్నాడు, ఇది ప్రభుకు నచ్చలే అని చెప్పేసి ఒకడు అన్నాడు అనమాట. కానీ అది అర్థం కాదండి.
ఒక వ్యక్తి ఇచ్చేటప్పుడు మంచి మనసుతో ఇచ్చాడు, ప్రభుకు నేను మంచిది ఇవ్వాలి. ఇంకో వ్యక్తి ఏమనుకున్నాడంటే ఏముంది ఈ ప్రభుకే కదా అని చెప్పేసి ఉన్న దాంట్లో చిన్నది ఇచ్చాడు. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నంటే మీ యొక్క ఆర్థిక స్థితి మారాలంటే మీరు కూడా సమృద్ధిగా మీకు వచ్చిన దాంట్లో మీరు ఎక్కడ మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో పూర్ణ మనసుతో ఇవ్వటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మీరు ఇవ్వటం మీరు నేర్చుకోండి, ప్రభు మీకు తిరిగి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈ టాపిక్ ఏ రోజు నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ నేను ఏమంటున్నానంటే మీరు దీవించబడాలనేది నా యొక్క ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటున్నానంటే గివ్ ద బెస్ట్ టు గాడ్ అండ్ గాడ్ విల్ నెవర్ గివ్ యూ ఎ సెకండ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే ప్రభుకి మీరు బెస్ట్ ఇవ్వండి, ప్రభు ఏ రోజు కూడా మీకు సెకండ్ ఇవ్వడు, సెకండ్ హ్యాండ్ ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.